తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలు అన్నీ కూడా విధ్వంసమైపోయి ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయడానికే 6 నెలల కాలం పట్టింది. అంటే ఏ విధంగా వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. ఆర్థిక పరిస్థితి అయితే అగాధాల్లోకి కూరుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి విధ్వంసమైన రోడ్లు, మోకాళ్ళ లోతున్న గుంతలున్న రోడ్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగుల బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి యూనివర్సిటీ డబ్బుల్ని కూడా వాడుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం, వీటన్నిటినీ అధ్యయనం చేయటం, అలాగే ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలని ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి ఈరోజు ఈ సంవత్సరంన్నర కాలంలో సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా విజయవంతంగా అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు కాబట్టి, ఒక పరిపాలనా దక్షుడు కాబట్టి, ఆయన అనుభవాన్ని రంగరించి, ఆయన మేధస్సుకు పదును పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థల్ని సరిదిద్దుతూ, ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలని అందిస్తూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల, రాష్ట్ర యువత, రాష్ట్ర రైతాంగం వీళ్ళందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు మొన్న మీరు చూశారు. మొట్టమొదటిసారిగా అవ్వాతాతల పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అదే గతంలో మీరు చూశారు, 2,000 నుంచి 3,000 చేయటానికి 5 సంవత్సరాల కాలం 250 పెంచుకుంటూ చివరిన 2 నెలలకు వచ్చేటప్పటికి 3,000 కంప్లీట్ చేసిన పరిస్థితి. అలాగే ఉద్యోగస్తులకు జీతాలు అందని పరిస్థితుల్లో వారికి టైంలో జీతాలు సకాలంలో అందించటం, 1వ తారీఖునే ఖచ్చితంగా పెన్షన్ అందించటం, అలాగే ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించటం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అని చెప్పేసి 2 బిడ్డలకు ఇస్తానని చెప్పేసి 1 బిడ్డకి ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అది జగన్మోహన్ రెడ్డి మోసాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఈరోజు 2 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా, ఎంతమంది బిడ్డలున్నా అందరికీ కూడా తల్లికి వందనం ద్వారా నిధులు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ప్రతి రైతుకి భరోసాగా అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం ద్వారా 20,000 అందిస్తానన్న మాటని నిలబెట్టుకుంటూ ఇప్పటికే 2 దఫాలుగా 14,000 చెల్లించడం జరిగింది. త్వరలో మరి మిగతా 6,000 కూడా అందించే కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ ఒకవైపు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ, రెండవ వైపు అభివృద్ధిని అందించే భాగంగా ఈరోజు ఒక రెంటచింతల మండలానికి 2.5 కోట్ల ఎన్ఆర్జీసీ నిధులు, అలాగే 60 లక్షల రూపాయలు మరి జిల్లా పరిషత్ గ్రాంటు తీసుకురావటం, అందులో సర్పంచ్ గారి కృషి కూడా మర్చిపోలేము. ఇక్కడ ఈ 60 లక్షలు తీసుకొచ్చిన వాళ్ళు సర్పంచ్ గారు చాలా కృషి చేశారు.
అలాగే ప్రతి మండలంలో కూడా 5-6 కోట్ల చొప్పున ఈ సంవత్సరంన్నర కాలంలోనే మరి రోడ్స్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. అంతేకాదు జలజీవన్ మిషన్ ద్వారా రాబోయే సంవత్సరంన్నర కాలంలో లేదా ఇంకొక 2-3 నెలలు పట్టొచ్చేమో ప్రతి ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ అంటే పరిశుద్ధమైన నీళ్లు నాగార్జున సాగర్ కెనాల్ నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం 1200 కోట్ల రూపాయలతోటి 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ ఈ రోజుకి కూడా తాగునీరు లేని దుస్థితి నుంచి కాపాడటానికి మరి 1200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనం ఈరోజే రెంటచింతల్లో కూడా మరి OHR శంకుస్థాపన చేసుకున్నాం. సుమారుగా ఈ నియోజకవర్గంలో 150 పైగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. ప్రతి పేదవాడి ఇంటికి కూడా సాగర్ జలాల్లో చేరే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే రెంటచింతల రోడ్డు వైడనింగ్ కార్యక్రమానికి టెండర్లు పిలవటం, ఇటీవలే గౌరవ ఎంపీ గారు వచ్చి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతూ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి అని చెప్పేసి సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడిని ఈ సంవత్సరంన్నర కాలంలో తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని, అలాగే బాబు గారికి వెన్నంటి మరి ఉన్న లోకేష్ గారికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి అబద్ధపు మోసపు పరిపాలనని. 2 బిడ్డలకి అమ్మఒడి అన్నాడు, 1 బిడ్డకి ఇచ్చాడు. దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు, 60 రూపాయలు ఉన్న చీప్ వాటర్ని 250 రూపాయలు అమ్ముకున్నాడు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 1 ఎకరాకి సాగునీరు అందించలేదు. ధాన్యం కొంటే 6 నెలల వరకు డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1700 కోట్ల రూపాయలు రైతాంగానికి చెల్లించడం జరిగింది. అలాగే ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషను, రెయిన్ గన్స్, హార్వెస్టర్లు, అగ్రికల్చర్ టూల్స్, పవర్ స్ప్రేయర్స్ అన్నీ కూడా ఆ రోజు అటకెక్కించాడు. ఈరోజు ప్రభుత్వం రైతాంగం పట్ల చిత్తశుద్ధితోటి అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉంది. వ్యవసాయంలో ఆధునీకరించటం, టెక్నాలజీని జోడించటం, యాంత్రీకరణ వైపు మరలించటం, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం రైతాంగం పట్ల చేస్తున్నాయి. సంక్షోభం, మార్కెట్ సంక్షోభాలు వచ్చినప్పుడు మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, కందులు కావచ్చు, వరి కావచ్చు, అలాగే మామిడి కావచ్చు, కోకో కావచ్చు, అందరినీ ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉన్నప్పటికీ ఇన్ని పనులు చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకుపోతూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని, యువతని, శ్రామికుల్ని మరి కాపాడుకునే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.